Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ చకచక పావులు కదుపుతోంది, గెలుపు గుర్రాలను ఎంచుకుంటోంది. మరి ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలు రెండు పార్టీల మధ్య, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వర్సెస్ వైసీపీ హోరాహోరీగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మరణించిన కుటుంబాల్ని ఓదార్చేందుకు నారా భువనేశ్వరి మరో దఫా యాత్రకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం వేస్తున్నటువంటి వ్యూహాత్మక ఎత్తుగడల గురించి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జోలగంటి బ్రహ్మారెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ, ప్యానల్ సభ్యులందరికీ కూడా నా నమస్కారం అండి. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్నాడు రాజకీయాలు అంటేనే బాగా హీట్ పాలిటిక్స్ అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. అక్కడ ఎందుకు అంత స్పర్ధ, అంత ఫ్రిక్షన్ ఎందుకు నడుస్తుంది? అధికార విపక్షాల మధ్య వస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? సమస్యలు అంటే అధికార పార్టీ సృష్టిస్తున్న సమస్యలు ప్రధానంగా వాళ్ళ ఓటమి భయం ఏ స్థాయికి చేరింది అంటే, నిన్న జనవరి 1 మా పార్టీ ఆఫీసులో నన్ను కలవటానికి ప్రజలు వస్తారని చెప్పేసి అడ్డంగా, ప్రధాన రహదారికి అడ్డంగా రోడ్డు వేసి, ముళ్ళ కంచెలు వేసి, ఇంకొక రోడ్లో గోతులు తవ్వి జనాల్ని రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంటే, అంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయం పట్టుకోవడం కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారే 80 మంది ఓడిపోతారు కాబట్టి మిమ్మల్ని మార్చాలి లేదా స్థానభ్రంశం చెయ్యాలి అని చెప్పేసి అంటే, వీళ్ళు ఖచ్చితంగా 80 మంది ఓడిపోతారని ఆయనే డిసైడ్ చేశాడు. ఇక 70 మంది పోటీలో ఉంటే ఆ 70 మందిలో ఎంతమంది గెలుస్తారో ఎంతమంది గెలవరో, కొంతమంది తప్పని పరిస్థితి, ఓడిపోతాడని తెలిసినా సీట్ ఇవ్వని తప్పని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మరి వైసీపీ పార్టీ ఎదుర్కొంటుందని నా ప్రధానమైన భావన అండి. కానీ అంటే ఒకటి అధికార పార్టీ చెబుతున్నటువంటి వర్షన్ ఏంటంటే, బలమైనటువంటి అభ్యర్థుల్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ వాదనను మీరు అంగీకరించరా? బలమైన వ్యక్తులు అంటే మరి ఇప్పుడు ఉన్న శాసనసభ్యుడే మరి మేము ఈ రాష్ట్రానికి ఇంత చేశాము అంత చేశాము అని చెప్పుకునే ప్రభుత్వం మరి వీళ్ళు బలహీనలను అంగీకరిస్తుంది కదా. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణే ఉంటే బలహీనుడిని పెట్టుకొని కూడా గెలిపించవచ్చు కదా. ఇప్పుడు నా బలమే ఈ పార్టీ బలం అని చెప్పి నమ్మే పార్టీ వైసీపీ పార్టీ. మరి అలాంటప్పుడు బలహీనుడిని పెట్టి కూడా గెలిపించవచ్చు కదా. పోయినసారి గెలిచారు, పోయినసారి గెలిచినప్పుడు చాలా మంది బలహీనులు కూడా గెలిచారు. మరి ఈసారి ఆ పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గం తీసుకొని వేస్తామంటే ప్రజా వ్యతిరేకతని దాటవేయటానికి మరి ఎదుర్కోలేక ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, పన్నులు బాదుడు కానీ, అరాచకాలు కానీ, విధ్వంసాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావాన్ని పెంచారు. మీరు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, తెలుగుదేశం జనసేన కలిసి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు బలమైనటువంటి వ్యూహరచన జరుగుతుంది. ఈ వాదన ఒప్పుకోరా మీరు? ఎందుకంటే రెండు పార్టీలు కలిసి అన్ని చోట్ల కూడా నియోజకవర్గాల విషయంలో ఎక్కడికక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఏ పార్టీకి బలం ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలాగా మీరు ముందుకు వెళ్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఒక కౌంటర్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనుకోవచ్చా? నేను మైటీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీయే కాదు, ఇంకా 6 పార్టీలు వచ్చినా నాకేంటి ఇబ్బంది, నేను దేన్నైనా నేను ఫేస్ చేయగలనని చెప్పి బీరాలు పలికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ అడ్డంకులు కాదు. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే, అసలు వైసీపీలో ఒక అంతర్మథనం ఏంటంటే వ్యతిరేకత శాసనసభ్యుల మీదన, ముఖ్యమంత్రి మీదన కాదు. అలా కాదంటే ఇప్పుడు రెండు పార్టీలకి సంబంధించి ఒక క్లారిటీ ఉంది. జనసేన టీడీపీ కలిసి వెళ్తాయనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేస్తున్నారని చెప్పి అనుకుందాము. బట్ జనసేన టీడీపీల మధ్య ఇప్పటికైనా ఒక స్పష్టత వచ్చిందా? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? దీని మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే సమన్వయ సమావేశాల్లోనే రసాభాస జరిగినటువంటి పరిస్థితిని చూసాం. మీకు క్లారిటీ ఉందా? అది నా స్థాయిలో నేను చెప్పేది కాదు. అది మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నిర్ణయిస్తారు. ఎవరు ఏమైనా ఈ రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ కేడర్ ఒకటైతే సిద్ధంగా ఉంది. కొన్ని చోట్ల ఆశావాహులు సరే తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలుగా మరి పనిచేశారు కాబట్టి కొంత అసంతృప్తి సీటు మనం జనసేనకి ఇచ్చినప్పుడు ఉండొచ్చు. కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే మా అధినాయకుడు ఎవరైతే నిర్ణయిస్తారో వారి కోసం పని చేయాల్సిందే, అది జనసేన అయినా. అలాగే జనసేన కార్యకర్తలు కూడా తెలుగుదేశం కోసం అధినాయకుడు చెప్పిన విధంగా పనిచేస్తారు. దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదండి. కానీ పార్టీలకు సంబంధించి అంటే పదే పదే జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మీ రెండు పార్టీల్లో సీఎం ఎవరు అనే దాని మీద ఒక రగడ ఉంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఆకాంక్షిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటారు. ఈ రెండింటికి సరైన సమాధానం చెప్పకుండా పార్టీలు కానీ లేదా కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో సమన్వయం కావడానికి అవకాశం ఉందా? మీ నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుందాం. మీ నియోజకవర్గ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? రెండు పార్టీల కార్యకర్తలు మా నియోజకవర్గంలో అయితే వారిద్దరూ ప్రకటించక ముందే మా నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అక్కడ ఎప్పుడైతే బాబు గారితో కలిసి మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారో ఆ క్షణం నుంచే మాతో మమేకమయ్యారు. మేము వాళ్ళతో మమేకమై పనిచేస్తా ఉన్నాము. ఈ రోజు కాకపోయినా రేపు మనం కలిసి పనిచేయాల్సిందే, ఈ దుర్మార్గపు పరిపాలన అంతం అందించాల్సిందే అనే లక్ష్యంతో మాకు 100% జనసేన నాయకులు కలిసి మేము పనిచేస్తా ఉన్నాం. వారిని కూడా మా పార్టీ అలానే సాధారణంగా రిసీవ్ చేసుకుంది. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. చాలా సమన్వయంతో మేము పనిచేస్తున్నాం. సో భువనేశ్వర్ గారి యాత్ర గురించి ఏంటి పరిస్థితి? మళ్ళీ అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయ్యారు కాబట్టి బహుశా ఇక ఆ యాత్రలు ఆగిపోయినట్టే, ముగిసినట్టే అని అందరూ భావించారు. మళ్ళీ యాత్రలు మొదలు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి కారణం ఏంటి? దానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? లేదు, ఎవరైతే బాధితులు కాదు, ఆ రోజు మనస్తాపంతో మరి బాధతోటి కొంతమంది పరిస్థితులను తట్టుకోలేక చనిపోయారో వాళ్ళని పరామర్శించడం అనేది బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించాయి, లోకేష్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి మరి మేడం గారు పరామర్శకి బయలుదేరారు. మనల్ని ప్రేమించే వ్యక్తులు, మన కోసం పార్టీని ప్రేమించే వ్యక్తులు, బాబు గారిని ప్రేమించే వ్యక్తులు చనిపోయారు కాబట్టి పరామర్శించడం, ఆయన సతీమణిగా మానవతావాదిగా ఆమె అనేక హెరిటేజ్ తరఫున మరి ట్రస్ట్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆమె బాధ్యతగా ఫీల్ అయ్యి ఇచ్చేస్తున్నారు. ఇందులో రాజకీయ కోణం కన్నా ముఖ్యంగా మానవతా దృక్పథం. అయితే ఇంకొకటి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇంకొక 2 నెలల్లోనే ఎలక్షన్స్ అంటున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి వైఎస్ షర్మిల సిద్ధంగా ఉన్నారు అనేది గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దీన్ని చూస్తుంది? కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో రివైవ్ అవ్వడానికి అవకాశం ఉందా షర్మిల కనుక బాధ్యతలు తీసుకుంటే? ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించే మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారి రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు కానీ, పోరాడే హక్కు కానీ, గెలుపు కోసం వాళ్ళు ఆ పార్టీని బలోపేతం చేసుకునే దానివల్ల ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆమె సమర్థురాళ్లను లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ వారసురాలను మరి ఆమెని గుర్తించి తీసుకొని రావచ్చు. అది మాకు ఎటువంటి ఆవిడ వలన మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మాకు ఆమె వస్తానంటే మేము ఈ సైకో లాగా మేము ఆమెను వ్యతిరేకించాలి. ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సమీకరణలన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, ఈ అంశంపైనే పోరాటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీరు కలిశారు, రేపో మాపో బీజేపీ కలుస్తుంది అని చెప్పి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేటువంటి అవకాశం లేదా? ఎవరైతే ఆశావాహులో వైసీపీలో నష్టపోయిన వాళ్ళు, కష్టపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మో వాళ్ళు సీట్లో ఆమె దగ్గరికి అప్రోచ్ అవుతారు. దానివల్ల మాకేం నష్టం లేదు. పోయిన ఎన్నికల్లో కూడా మేము ఒక 39 అంటే 40% ఓటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 8% ఓటింగ్ ఉంది ఆ రోజు కూడా. కాబట్టి మా ఓటింగ్ శాతం పెరిగింది, పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ శాతం పెరిగింది. కాబట్టి
ఆమె రాక మా పార్టీల మీద ఎటువంటి ప్రభావం చూపదు. అది ఏదన్నా ప్రభావం చూపితే వైసీపీ మీద చూపుద్ది, కానీ మాకు ఎటువంటి నష్టం లేదని చెప్పి మేము నమ్ముతున్నామండి. సో బీజేపీ ఎప్పుడు కలుస్తుంది? టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుంది అంటున్నారు. ఎప్పుడు కలుస్తుంది? దానికి సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయా? క్షేత్రస్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయా? మన రాష్ట్రంలో బీజేపీతో ముస్లిం మైనారిటీ అనేది జనరల్ గా చెప్తా ఉంటారు, కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా బీజేపీకి కానీ ఇక్కడ కుల ఘర్షణలు కానీ మత ఘర్షణలు కానీ ఎప్పుడు లేవండి. ఈ రాష్ట్రంలో కలిసినా కలవకపోయినా దాని వలన పెద్ద నష్టము లేదు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దానివల్ల మా ముస్లిం మైనార్టీలు ఒకవేళ కలిస్తే తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తారు అనేది కూడా తప్పు. ఎందుకంటే పోయిన ఎన్నికలు 2014, 19 చూశారు. అప్పుడు బీజేపీ కలిసినప్పుడు కూడా మరి మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీ పట్ల మరి అనుకూలంగానే ఎందుకు ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి కాబట్టి మైనారిటీస్ కూడా ఈరోజు ఎక్కువ శాతం 60% పైగా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. దానివల్ల మాకు ఎటువంటి నష్టము జరగదు. కలవకపోయినా అది పార్టీ నిర్ణయాలు, అది పై స్థాయిలో తీసుకునే నిర్ణయాలు. క్షేత్రస్థాయిలో అయితే బీజేపీ కలిసినందువలన మాకు వ్యతిరేకత వచ్చే పరిస్థితులు అయితే ఏం లేవండి. సో బ్రహ్మానంద రెడ్డి గారు, మీకేమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? నియోజకవర్గాల వారీగా ఎవరికి వాళ్ళు పని చేసుకోండి అని కొన్ని చోట్ల సంకేతాలు ఇచ్చారు అధినేతలు. ఈ క్యాండిడేట్ ఇక్కడ ఇక కాంపిటీషన్ లేదు, ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవచ్చు, ఈయనకి టికెట్ కేటాయించవచ్చు అనుకున్న వాళ్ళందరికీ కూడా మీ పని మీరు చేసుకోండి అని డైరెక్షన్స్ ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీలో అలాంటి సంకేతాలు ఏమన్నాయా? మీకు ఏమైనా వచ్చినాయి అలాంటి ఇన్స్ట్రక్షన్స్? నాకు 2 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. డిసెంబర్ 23, 2021లో ఆ రోజే బాబు గారు చెప్పారు, ఈ దుర్మార్గ పరిపాలనని అంతం చేయాలి. మాచర్ల నియోజకవర్గంలో ఒక రాక్షస రాజ్యం వెళ్తా ఉంది. అరాచకం, దోపిడీ, దౌర్జన్యాలు తెచ్చుమీరిపోయినాయి. నీవు నిలబడ అన్ని విధాలుగా నీకు ఉంటాము మేము అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఆ రోజే బాబు గారు క్లారిటీ నాకు ఇచ్చారు. మిగతా వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు. నాకైతే ఆ రోజే 2 సంవత్సరాల క్రితమే నాకు క్లారిటీ ఇచ్చారు. సో మీకు క్లియర్ పిక్చర్ ఉంది. మీరు అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారా మరి ఎన్నికలకు సంబంధించి? ఈ ఏర్పాట్లు నాకు పెద్ద ఏర్పాట్లు ఏం లేవు. ప్రజలతో మమేకం అవుతున్నాం, ప్రజలతో తిరుగుతా ఉన్నాము. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బలపరుచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంతమంది తప్పుడు కేసులు, వేధింపులతోటి భయపడుతున్నా సమయం దగ్గరకు వచ్చేటప్పటికి అందరూ మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి నాకు సంకేతాలు ఇస్తున్నారు. మా గెలుపు మీదుగా మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు అంటే పౌరుషాల గడ్డ. ఈ పౌరుషాల గడ్డని మరి బానిసత్వంలో ముంచేసిన ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా అన్నారు. ఒక రకంగా వైసీపీ పాలకులు కూడా అన్నా నువ్వు వచ్చిన తర్వాతనే మాకు ఒక గుర్తింపు వచ్చింది, మిమ్మల్ని మనుషులుగా పార్టీ నాయకులుగా గుర్తిస్తున్నారని చెప్పేసి చాలా మంది నాతో మాట్లాడిన సందర్భాల్లో నేను రాకముందు వాళ్ళకి కనీసం పూచిక పుల్ల విలువ కూడా లేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో. సో మీ ప్రత్యర్థులు కూడా మీ రాకను హర్షిస్తున్నారు అంటారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ బ్రహ్మానంద రెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది బ్రహ్మానంద రెడ్డి గారి అభిప్రాయాలు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తున్న అభ్యర్థుల మార్పు అంతా ప్రత్యర్థులు బలపడి ఉండడం వల్లనే ఓటమి భయంతోనే జరుగుతున్నటువంటి ప్రక్రియగా ఆయన విశ్లేషిస్తున్నారు. అలానే ఆయన నియోజకవర్గానికి సంబంధించి 2 ఏళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి పటిష్ట వ్యూహంతో గెలిపించే దిశగా జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించే దిశగా అడుగులు వేసినట్టుగా బ్రహ్మానంద రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.